హాయ్ అండి, నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. ఇదిగోనండి, ఈ ఆచార్య గారు అయితే మన ఊళ్ళో వెంకటేశ్వర గుడి ఉంది కదా, ఆ గుడిలో కూడా వారే ఉంటారండి. వీరేమన్నా పోలేరమ్మ తల్లి ఇంకా గంగాదేవి, ఆ గంగాదేవికి వాళ్ళిద్దరికి ఎదురుగా పోతురాజు ఉంటారండి. ఆ పక్కన పోలేరమ్మ చెట్టు. ఈ గుడి వచ్చేసి మా ఊరు నుంచి కనిపూడి వెళ్ళే మార్గ మధ్యలో ఉంటుందండి. బాగుందండి. గాలి, అది ఓపెన్ ప్లేస్ పొలాల్లో ఉంటుంది కాబట్టి ఆ గుడి బాగా గాలి వస్తుంది. చూసారా, అది ఊగిపోతున్నాయి కూడా అన్ని. గాలి బాగా వచ్చిందండి. అందరూ తెలిసిన వాళ్ళందరూ చాలా మంది వచ్చారు అక్కడికి. ఈ అమ్మవారి అలంకరణ అవి చూస్తే నాకైతే బాగుంది అనిపించిందండి. ఇంకా తర్వాత ఆలయానికి పైన అంటే వాకిలి పైన అట్లా పెట్టారండి. అవన్నీ అన్ని రంగు కాగితాలతోనే చేశారు. బాగుంది. కాకపోతే ఇదిగోనండి, పాత విగ్రహాలు ఉంటాయి, చూపిస్తాను. వాటిల్లో ఒక విగ్రహం అనమాట. ఆ విగ్రహం ఏమిటి గారేమన్నా మన తెలిసిన ఆడనండి, ఆ కార్యకర్త. అలానే మా భజన సమాజానికి కూడా వచ్చింది ఆవిడ. పోలేరమ్మ చెట్టు అండి. రౌండ్గా మూడు రౌండ్లు తిరిగి మొక్కుకుంటున్నారు. ఇంకా ఆ రేకులు కూడా ఇబ్బంది లేకుండా పైకి పంపించి చెట్టుకి ఇబ్బంది లేకుండా కట్టేశారనమాట. ఇది కూడా అండి 12వ తారీఖు 6వ నెల 2022. ఆయన మా శంకర స్వామి అండి, మా గురువు గారు. మా మావయ్యకి నేర్పారని చెప్పా కదా, మా మావయ్యకి నేర్పింది ఆయనే, మాకు నేర్పుతుంది ఆయనేనండి. ఇదిగోనండి, ఇక్కడ వచ్చేసేమన్నా ఉత్సవ విగ్రహాలు ఈ సంవత్సరమే తెప్పించారంటండి. బాగున్నాయి విగ్రహాలు చూస్తుంటే. ఆ పట్టు చీరలు, ఆ మొక్క కవలికలు బాగున్నాయండి. నేనైతే దగ్గరికి వెళ్ళి చాలాసేపు చూసి వచ్చాను. ఆ చెట్టు కొమ్మలు చూడండి, పచ్చగా ఎంత బాగున్నాయో. చూస్తుంటే ఇంకా పొద్దు అవుతుందండి. అమ్మవారి పట్టు వస్త్రాలు ఏమి దగదగలాడుతూ ఉన్నాయి. అసలు అటు చూస్తుంటే ఇంకా చెప్పబుద్ధి కావట్లేదండి. అంత వర్ణం ఏం చెప్పాలో అర్థం కాలేదు. బాగున్నాయి, అంతమించి ఏం చెప్పలేను. అవి కూడా పాత విగ్రహాలు చూపించా కదా, వాటిల్లో ఒక విగ్రహం ఇందాకది. ఇక్కడ మెనూ వచ్చేసి ఏమన్నా కేసరి, పులిహార, మధ్యలో బజ్జి, అరటికాయ బజ్జి, చట్నీ, ఇది మునక్కాయ టమాటా కూర, పప్పు, ఇందాక మునక్కాయ టమాటా కూర, ఇప్పుడు బంగాళదుంప ఫ్రై, రైసు, సమోసా వడియాలు. అదండి మెనూ. బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఓ ముద్ద ఎక్స్ట్రానే తినాలనిపించిందండి. అందులో పులిహార అయితే ఇంకా బాగుంటుందండి. అమ్మవారి దగ్గర కానీ గుడి దగ్గర ప్రసాదం అంటే ఇంకా పులిహార బాగుంటుంది అనమాట. వీళ్ళందరూ మన ఇంటి దగ్గర వాళ్ళేనండి. వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. అందరం కలిసి తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా నైట్ అయింది. అమ్మవారు ఊరేగింపుకి వచ్చారండి. అందరూ అట్లా హారతులు ఇస్తారు. అరుగునండి అమ్మవారు వచ్చే విగ్రహాలు బాగున్నాయి కదండి. లైటింగ్ పడిందిలేండి, అందుకని బాగా క్లియర్గా ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత వెనకమాల ఏమన్నా ప్రభ కూడా ఉంది. ఇవిగోనండి, వీళ్ళు ఊరేగింపు వచ్చినప్పుడు ఇట్లాగా డ్యాన్స్ అలా చేస్తారనమాట. ఏమండి, వీళ్ళల్లో కూడా కొంతమంది ఏమన్నా డ్యాన్స్ వేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది డప్పులు ఉంటాయి, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ఒక విన్యాసాలు కూడా చేస్తున్నారండి వాళ్ళు. అట్లా కూడా చేశారు కొంతమంది. మళ్ళానేమన్నా పాటలు పాడుకుంటా ఒక గరగలోనే ఏమో అంటారండి, వాళ్ళని కూడా అట్లా డాన్స్ చేస్తా తీసుకున్నారు. చంట్రకల్లాగా ఉంటుందండి, దాన్ని ఏందో అంటారు, ఏరతాళ్ళు అంటారు. వేరతాళ్ళతో కూడా కుట్టుకున్నారు. అవన్నీ చూసేయండి, బాగున్నాయండి. ఉంటానండి. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. ఇంకా ఉంది వీడియో, చూడండి. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. హుషారుగా ఉండాలి.
Thank you.